ఈరోజు మన బండికి ఒక డ్రైవరే వచ్చాడు. ఇంకొక డ్రైవర్కి వేరే అర్జెంట్ వర్క్ ఉండటం వల్ల కొన్ని కారణాల వల్ల అతనైతే ఆగడం జరిగింది. ఈ సీజన్లో సెలవులు అయితే పెట్టరు, కానీ అనుకోని పరిస్థితులలో సెలవు పెట్టాల్సి వచ్చింది. అందుకే మనోడు ఈరోజు రాలేదు. మన ఒక్కతనే ఈరోజు మన బండి ఎన్ని గంటలు వస్తుందో చూడాలి. మన ఇంకో బండి ఉంది కదా, కొత్త బండి, ఆ బండి కూడా మనం నడిచే ఏరియాలోనే నడుస్తుంది. కానీ ఇక్కడికి అక్కడికి దాదాపుగా ఒక 4 నుంచి 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అందువల్లనే మనము ఈరోజు ఈ బండితో కంటిన్యూషన్గా వర్క్ ఎన్ని గంటలు నడుస్తుందో చూద్దాం. ఇక నేనైతే ఆ బండి దగ్గరికి అయితే వెళ్ళే సిచ్యువేషన్ కాదు. ఎందుకంటే ఇక్కడున్న రైతులే మొత్తం కూడా 6 ఎకరాలు, 10 గుంటలు, 30 గుంటలు ఇట్లా ఈ విధంగా ఉన్నాయి ఈ చేన్లో. అందువల్ల నేను టైం టు టైం రాసుకోవాలి కాబట్టి నేనైతే అక్కడికి వెళ్ళేది కాదు. చూద్దాం సాయంత్రం వరకు మన బండి ఎన్ని గంటలు నడుస్తుందో అని. నడిచేటప్పుడు సీజన్లో కొన్ని సందర్భాలలో ఫీడ్లు లేక టెన్షన్ పడాల్సి వస్తుంది. తర్వాత డ్రైవర్లు ఇబ్బంది పెట్టి టెన్షన్ పడాల్సి వస్తుంది. కానీ నా అదృష్టం ఏంటి అంటే డ్రైవర్ల విషయంలో ఎలాంటి ప్రాబ్లం అయితే నాకు లేదు. ఎందుకంటే మనోళ్ళు ఏదన్నా అర్జెంట్ పని ఉంటే తప్ప అనవసరమైన వాటికైతే సెలవులు పెట్టరు. అలా అని కూడా బండిని అయితే ఆఫ్ చేయరు. ఇద్దరు డ్రైవర్లు కాబట్టి ఒకళ్ళకి ఒకళ్ళు మాట్లాడుకొని వాళ్ళే అడ్జస్ట్ చేసుకుంటారు. నా దాకా అయితే రానియరు. కానీ ఈరోజు మన ఇంకొక ఇద్దరు ఉన్నారు కదా, మన బేలర్లు నడిపే వాళ్ళు, వాళ్ళకి కూడా వర్క్ ఉండడం వల్ల నేను ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి. లేకపోతే మాత్రం ఆ ఇద్దరు డ్రైవర్లే ఇక్కడికి వచ్చేవాళ్ళు. మెయిన్ కారణం ఏంటి అంటే మనకి దొరికిన 4 డ్రైవర్లు కూడా మనల్ని అర్థం చేసుకునే వాళ్ళే. ఈ రోజు వరకు కూడా సీజన్లో మనల్ని అయితే ఎక్కడ ఇబ్బంది అయితే పెట్టలేదు. ఎందుకంటే కష్టం విలువ వాళ్ళకి తెలుసు కాబట్టి అన్ సీజన్లో బండ్లు కిరాయిలు ఉంటేనే పోతాం, కిరాయిలు లేకపోతే ఫ్రీగా వాళ్ళు మన దగ్గర ఉంటారు. అలా అని మనమైతే అన్ సీజన్లో శాలరీలు ఇవ్వకుండా అయితే ఉండం, బరాబర్గా శాలరీలు ఇస్తాం. మన ఇద్దరు హార్వెస్టర్ డ్రైవర్లకు మాత్రం వచ్చిన అన్ని రోజుల వరకే శాలరీలు ఇవ్వగలుగుతాం. మనకున్న ఇంకిద్దరు డ్రైవర్లు, ట్రాక్టర్ డ్రైవర్లు మాత్రం వాళ్ళకి సంవత్సరాల లెక్క మన దగ్గర ఉంటాం. మడైతే దిగబడుతుంది. మనోడు ఇప్పుడే 4 వీల్ ఆన్ చేశాడు. చూడండి, మన మిషన్కి వస్తుంది కదా ఈ పొలం అంటే ఈ మల్లు కాదు, ఇప్పుడు ఉన్న వరి పొలం అంటే వరి ఉన్న మల్లుని చూసినావా. అసలు ఇది మొత్తం కూడా 3 మల్లు అంట. ఇందులోనే చిన్న మల్లు. అందుకే మనోడు డైరెక్ట్గా పెద్ద కోన్ రైసే కోస్తుండో. రైతులకి అర్థం కాని విషయం ఏంటంటే పెద్ద మల్లు ఉంటే టైం కలిసి వస్తుంది. పెద్ద మల్లు ఉంటే ఒక ఎకరాన్ని వచ్చేసి దాదాపుగా 50 నిమిషాల నుంచి 1 అవర్ లోపు కొయ్యొచ్చు. ఇలాంటి చిన్న మల్లల్లో ఏమవుతుందంటే మనకి బండి అక్కడక్కడనే తిప్పడం కాబట్టి బండి కట్ కాదు కాబట్టి టైం ఎక్కువగా తీసుకుంటుంది. మినిమం 1.5 నుంచి 2 గంటలు టైం తీసుకుంటుంది. మీకే ఇక్కడ టైం లాస్ అవుతుంది. అర్థం చేసుకోండి. పెద్ద మల్లు ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీగా మీకు టైం కలిసి వస్తుంది. ఒక దుగం మనిషి నిలబడ్డది, ఒక దుగం, మళ్ళీ మధ్యలో ఒక దుగం. ఈ దాంట్లోనే 3 మల్లు చేశారు వీళ్ళు. ఈ చిన్న మల్లు వీటిలో బండి తిరగమంటే ఎలా తిరుగుతుంది? తిరగదు. ఎప్పుడైనా దయచేసి అర్థం చేసుకోండి. మీకే టైం లాస్ తప్ప మాకైతే టైం అయితే కలిసి వస్తుంది. ఇలాంటి చిన్న మల్లుల్లో కొయ్యాలి అంటే మినిమం మనకి 1 అవర్ నుంచి మినిమం పైగానే పడుతుంది. దాదాపుగా 2 అవర్స్ అట్లా ఈజీగా పడుతుంది. ఎందుకంటే తిరగాలి కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి.
ఇక్కడికి తీసుకువచ్చిన ఏజెంట్ మనకి ఇక్కడ 2 రోజులే టైం చెప్పిండు. మన బండి ఈరోజు ఇక్కడ లాస్ట్ కోత. అయితే ఈ పొలం చూడండి, పచ్చిగా ఉంది, చాలా అంటే చాలా పచ్చిగా ఉంది. అయినా కూడా కోపిస్తున్నారు. ఒక పక్క తీగలు తగులుతున్నాయి. ఇప్పుడు మన మిషన్ కోసే ఈ పొలము సుమారుగా ఒక 2 నుంచి 3 ఎకరాలే ఉంటుంది. కానీ మొత్తం చిన్న మల్లె. దాదాపుగా ఈ 2-3 ఎకరాలకి 15 నుంచి 20 మళ్ళు ఉంటాయి నాకు తెలిసి. 2 బండ్లకు కూడా డీజిల్ తీసేసుకొని అన్నాలు తీసేసుకొని రిటర్న్ అయితే అయినా, యాక్చువల్గా నిన్నటి వరకు మనము హోటల్లోనే తీసుకున్నాం మీల్స్. కానీ ఇప్పుడు హోటల్లో తీసుకోలేదు. ఎందుకంటే కొంచెం మనకి ఫుడ్ అనేది హోటల్లో సెట్ కావట్లేదు మన వాళ్ళకి. ఎండకి వామిటింగ్స్ అవ్వడం వల్ల ఇక ఇంటి దగ్గరనే వండించుకొని ఈరోజు తీసుకువెళ్తున్నా. యాక్చువల్గా మన పాత బండికి ఈరోజు ఒక్కళ్ళే డ్రైవర్ కదా. మన కొత్త బండికి మాత్రం యథావిధిగా 2 డ్రైవర్లు అయితే వచ్చారు. మనోడికైతే ఈరోజు చుక్కలు కనపడ్డట్టే. ఎందుకంటే ఎండ మాత్రం ఘోరంగా కొడుతుంది, చుక్కలు కనపడుతున్నాయి. నేను బండి నేర్చుకుందాం అనుకుంటున్నాం, టైం సెట్ కావట్లేదు. కొంచెం ఇంటి వరకు, అదేవిధంగా బేలర్స్ నడుస్తున్నాయి. వాటి వల్ల ఏంటంటే ఏదో ఒక పని తగలడం వల్ల దాని మీద పూర్తి ఇంట్రెస్ట్ అనేది పెట్టలేకపోయినా. కానీ కంపల్సరీగా నెక్స్ట్ సీజన్ కల్లా మనము బండి అయితే నేర్చుకొని తీరాల్సిందే. ఎందుకంటే ఇలాంటి టైంలలో డ్రైవర్ అన్నప్పుడు వాళ్ళకి మనం కూడా కొంచెము చేయూతనిచ్చినట్టుగా అవుతుంది. కంపల్సరీగా నెక్స్ట్ సీజన్ కల్లా బండి అయితే నేర్చుకోవాలి. ఇప్పుడే భోజనాలు తీసేసుకొని బండి దగ్గరికి అయితే వచ్చేసాను. మనోడు కంటిన్యూషన్గా వస్తూనే ఉండు. స్ప్రింగర్ ఒకటి పోతే స్ప్రింగర్ వేసి ఇదంతా కూడా కోసి మళ్ళీ ఇప్పుడే ఈ పైకి ఎక్కాడు. ఈ కొంచెం ముందు ఇక కోసేది. దాదాపు ఇంకొక 3 మళ్ళు అయితే ఉన్నాయి. రాళ్ళు అక్కడక్కడ ఉండడం వల్ల బండి కూడా కొంచెం నిదానంగా నడుస్తుంది. ఎండ మాత్రం ఘోరంగా కొడుతుంది, అసలు విపరీతంగా కొడుతుంది. మనోడు అన్నం తిని ఒక 1/2 అవర్ రెస్ట్ తీసుకొని మళ్ళీ బండి స్టార్ట్ చేస్తాడు. ఎందుకంటే టైముకి మనం అన్నం తినాలి. ఒక 1/2 అవర్ అయినా రెస్ట్ తీసుకుంటే కొంచెం ప్రాణం కూడా కుదుటపడ్డట్లు ఉంటుంది. మనోడితోటి ఒక 1/2 అవర్ రెస్ట్ తీపించుకొని మళ్ళీ బండి స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ సీజన్ కల్లా నేను కూడా ఈ బండి నేర్చుకోవాలి, లేకపోతే మాత్రం ఇబ్బంది అవుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి టైంలలో మనకి యూజ్ అవుతుంది. మనం కంటిన్యూషన్గా కొయ్యకపోయినా సరే ఇలాంటి ఒక్కొక్కసారి డ్రైవర్ అనే సిచ్యువేషన్లో మనకి బండి ఈజీగా యూజ్ అవుతుంది. మిషన్ అయితే ఆఫ్ చేసేసినాం. మనోడు భోజనం చేసేస్తాడు. ఇప్పుడు మన కొత్త మిషన్ దగ్గరికి వెళ్దాము. ఎందుకంటే అక్కడ ఒక అరెకరమే ఉందంట. ఒక 1/2 అవర్ టైం పడుతుంది. ఫీల్డ్ చేంజ్ చేయాలన్నారు. అయితే అది డీజిల్ మీటర్ పనిచేయట్లేదు. ఆ డీజిల్ మీటర్ని చెక్ చేసి డీజిల్ కూడా తీసుకొచ్చాను కదా, డీజిల్ పోపించి మళ్ళీ ఆ బండిని వేరే ఫీల్డ్కి పెట్టి మళ్ళీ ఈ బండి దగ్గరికి వద్దాం. మనోడిని కూడా ఒక 1/2 అవర్ రెస్ట్ తీసుకోమని చెప్పిన. ఎందుకంటే ఎండ విపరీతంగా కొడుతుంది కదా. ఒక 1 అవర్ లేట్ వచ్చినా పర్వాలేదు, కానీ మరీ మనిషిని ఇబ్బంది మనం పెట్టకూడదు. అందుకనే ఒక 1/2 అవర్ రెస్ట్ తీసుకో. 1/2 అవర్ అయ్యాక మళ్ళీ మన బండిని స్టార్ట్ చేద్దామని చెప్పినాను. హార్వెస్టర్ దగ్గరికి అయితే వచ్చేసి షిఫ్టింగ్ చేసేసినాం. షిఫ్టింగ్ చేసిన తర్వాత ఈ మడి కోసినాం, తర్వాత ఈ మడి కోసినాం. ఇప్పుడు 3వ మడి కోస్తుంటే డబ్బా నిండింది. ఇక్కడ వడ్లు ఏంటంటే పలచగా పండినాయి. ఎక్కువగా నాటు కంటే ఇక్కడ చల్లుతారంట. గడ్డి కూడా ఎక్కువగా ఉంది పొలాలలో, అందువల్లనే వడ్లు కూడా తక్కువ పంట పండుతుంది. ఎకరన్నరకు వచ్చేసి 3 డబ్బాలు 4 డబ్బాలు ఈ విధంగా పండుతున్నాయి. అధికంగా అయితే పండట్లేదు. ఇంతకు మునుపు మనం వెళ్ళాము కదా, అటువైపు మాత్రం ఎకరానికి 4.5 నుంచి 5 బస్తాలు కూడా, అంటే 5 పుట్లు కూడా అయినాయి. కానీ ఇక్కడ అయితే ఆ సిచ్యువేషన్ లేదు. మొత్తం పొలాలు చూడండి, మొత్తం గడ్డే ఉంటుంది. ఎక్కడికక్కడ గడ్డి మొత్తం చల్లింది కదా, మంచిగా స్వేచ్ఛగా అయితే పొలం రాలేదు. దిగుబడి అయితే తక్కువే. మన కొత్త హార్వెస్టర్ది కటర్ బార్ ఎందుకో ఎక్కువగా సౌండ్ వస్తుంది. బండి తీసుకున్న దగ్గర నుంచి ఎక్కువగా సౌండ్ ఎందుకో బాగా వస్తుంది. మన పాత హార్వెస్టర్ కంటే కొత్త హార్వెస్టర్కి కటర్ బార్ బాగా సౌండ్ వస్తుంది. అది టిక్ కూడా మార్చినాం మేము, అయినా కూడా అంతే వస్తుంది. మరి ఎందువల్లనో ఏమో తెలియదు.
నేను మా హార్వెస్టర్కి ఏజెంట్. మేము డబ్బులు కోసుకొని వస్తాను, నేను లెక్కేసుకుంటాను. చూడండి ఎట్లా లెక్కేసుకుంటాను. పోయడం ఈయనకి తీసుకొచ్చేయడం. మాకు డీజిల్కి డబ్బులు ఇవ్వంటున్నావు, లేవన్నా రేపిస్తా మాపిస్తా అంటాడు. ఇటు మిషన్కి కమిషన్ వస్తుంది, ఇటు ట్రాక్టర్ పెట్టిండు వడ్లకి. 2 వైపులు సంపాదిస్తాడు. ఎట్లా నవ్వుతున్నావు చూడండి. కోసినాం కదా, ఈ మల్లు కోసిన తర్వాత అటువైపు వెళ్తుంది. ఈ పైబిట్టు మొత్తం కూడా కొయ్యాలంట. సుమారుగా వచ్చేసి ఒక 3 నుంచి 3:30 ఉంటుంది. ఈ పొద్దుకు మనకు సరిపోతుంది. దాదాపు ఈరోజు 7:30-8 వరకు బండిని నడపాలి అనుకుంటున్నాం. చూద్దాం. పొద్దు ఉన్నంత వరకు రైతులు కొయ్యమన్నంత వరకు కోస్తాం. హార్వెస్టర్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇది బండిని షిఫ్ట్ చేస్తున్నాం. ఇక్కడ మొత్తం కూడా ఫీల్డ్ అయిపోయింది. టోటల్గా ఈ ఏరియా మొత్తం కూడా కోసేసినాం. ఇక్కడ నుంచి మన కొత్త హార్వెస్టర్ పక్కనే ఉంది ఫీల్డ్. ఇప్పుడు ఒక 3 ఎకరాలు బిట్టుందంట. పొద్దు సరిపోతుందో లేదా, కోసినంత వరకు అయితే కోస్తాం. మనోడికి ఓపిక ఉన్నంతసేపు అయితే కోస్తాడు, దాని తర్వాత అయితే కొయ్యడు. ఈరోజు మన బండి ఇప్పటి వరకు సుమారుగా 5:30 అవుతుంది. 6 గంటల 30 నిమిషాల వరకు అయితే మనకి ఫీల్డ్ నడిచింది. నైట్ వరకు ఎన్ని గంటలు నడుస్తుందో చూద్దాం. బండిని షిఫ్ట్ చేసినాం. ఇప్పుడు టైం వచ్చేసి సుమారుగా 6:30 అవుతుంది. మనోడు ఒక కౌంటర్ పోయి వస్తూనే ఉండు. ఈ ఏరియాలలో నాకు తెలిసి అయితే ఇదే మొదటిసారి ఇంత పెద్ద ఫీల్డ్ దొరకడం. ఒకటే మడి ఈ దాని నుంచి మొదలు పెడితే ఆ దారి వరకు మనోడు ఆట పోయేస్తూనే ఉండి. ఇక సాయంత్రం అయింది కదా, కట్టల వరకు కొంచెం లోడ్ పడుతూనే ఉంది. అందుకే మధ్యలో లేపుతూనే ఉండు. చేతి మొత్తం కవర్ అయితే ఆరిపోయింది, పూర్తిగా ఆరిపోయింది. ఈ పైన ఉన్న చూసారా, ఇదంతా కూడా ఎండిపోయింది. ఇటు కింద వరకు పొలం మంచిగా ఉంది. ఎందుకంటే అటువైపు నీళ్లు సరిపోలేదంట, కాలువ తీయడం వల్ల ఇబ్బంది అయింది. కానీ ఇటువైపు అయితే పంట మంచిగానే ఉంది. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే చీకటి పడ్డ తర్వాత వీడియో క్లారిటీ అనేది రావట్లేదు. మన బండి ఇప్పుడు వచ్చేసి సుమారుగా 7 గంటలు అయితే నడిచింది. మన కొత్త బండి వచ్చేసి దాదాపుగా 8:30 అనేది కొట్టేసింది. అంటే ఈరోజు మనకి ఒక్కలే డ్రైవర్ వచ్చారు కదా, కొంచెం ఇబ్బంది అయింది. అందువల్లనే బండి మధ్యాహ్నం కొంచెం సేపు ఆగింది. మార్నింగ్ కూడా కొంచెం లేట్గా స్టార్ట్ చేసినాం, అందువల్లనే లేట్ అయితే అయింది. ఇప్పటివరకైతే కంటిన్యూషన్గా రన్ అవుతుంది. నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మన బండి ఈ రోజున ఎన్ని గంటలు కోసిందో అనేది. ఇప్పటివరకైతే 7 గంటలు కోసింది. టోటల్గా ఎన్ని గంటలు కోసింది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. జై హింద్.